27వ తారీఖు జరిగే శాసన మండలి ఎన్నికల్లో ఒక మంచి అభ్యర్థి మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఆయన కూడా ఒక న్యాయవాదిగా వర్క్ చేశారు, గవర్నమెంట్లో కూడా మంత్రిగా పనిచేశారు, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఒక రాష్ట్రంలోనే ఒక గుర్తింపు ఉన్నటువంటి సంస్థలు నడుపుతున్నటువంటి వ్యక్తి, సమాజం పట్ల అలాగే సమాజంలో ఉన్నటువంటి ఏ రకంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే నిర్ణయాలు చేయాలో సమర్థవంతంగా తెలిసినటువంటి వ్యక్తి. మరి అందుకనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మరి నిర్ణయించి భారతీయ జనతా పార్టీ కూడా సపోర్ట్తో ఇవాళ వారిని అభ్యర్థిగా పెట్టడం జరిగింది. వారు కూడా తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే అక్కడ మొన్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అడ్జస్ట్మెంట్ చేసుకోవడంలో సీట్ల విషయంలో మరి అక్కడ మనోహర్ గారికి ఆ టికెట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో వారు త్యాగం చేసి మరి ఆ రోజున మనోహర్ గారు గెలుపుకి కృషి చేశారు. దానికోసమే మరి ఈరోజు వారిని ఏర్పాటు చేయడం జరిగింది ఒక మంచి అభ్యర్థిగా, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల అభ్యర్థిగా.